నాయకులుగా చెప్పుకున్న ఆనాటి కాంగ్రెస్ లీడర్లే. స్వాతంత్రానంతరం కూడా జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో దేశం కొంత భూభాగాన్ని కోల్పోవలసి వచ్చింది. మరో ప్రక్క కాంగ్రెస్కు చెందిన ప్రధానులు భారతీయ సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి యథాశక్తి ప్రయత్నించారనే తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. పిల్లలు చదివే టెక్స్ట్ బుక్స్లో కూడా దేశ చరిత్రను వక్రీకరించారు. పాశ్చాత్యులకు మొఘలులకు ప్రాధాన్యతనిచ్చారు. మన దేశ రాజులను మరిచారు. అటువంటి సమయంలో అద్వానీ, వాజ్పేయి వంటి గొప్ప నాయకుల ప్రయత్నంతో బీజేపీ కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదిగింది. ప్రస్తుతం నరేంద్ర మోడీ హయాంలోని బీజేపీ గత 10 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని రక్షించే శక్తిగా, దేశద్రోహులను తరిమికొట్టే పార్టీగా ఎన్డీఏ ఎదుగుతోంది. ఈ మార్పుకు కారణం ప్రధాని మోడీ గారు. మరి మోడీ గారి అనంతరం ఎన్డీఏని నడిపించే నాయకుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా మనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, యూపీ సీఎం యోగి గారు కనిపించవచ్చు. రాబోయే కాలంలో వీరిద్దరిలో ఎవరో ఒకరు ప్రధాని కూడా కావచ్చు. కానీ ఎన్డీఏకి ఇప్పుడు కావాల్సింది మోడీలా దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకునే తిరుగులేని మాస్ లీడర్. అటువంటి మాస్ లీడర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాడని బీజేపీ గుర్తించింది. వారికి కావలసిన రిక్వైర్మెంట్స్ దేశభక్తి మెండుగా కలిగిన వాడిగా, సనాతన ధర్మాన్ని పూర్తి స్థాయిలో ఉద్ధరించేవాడిగా, కోట్లాది ప్రజలను తన వైపుకు తిప్పుకునే ఒక కరిష్మాటిక్ లీడర్గా, చావుకు కూడా విలువని తెంపరితనంతో అగ్రెసివ్గా ముందుకు దూసుకుపోయే వ్యక్తిగా ఎన్డీఏ లీడర్గా ఉండాలి. అటువంటి లక్షణాలన్నీ పరిపూర్ణంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ స్వతహాగా దేశభక్తుల పార్టీ. ఆ పార్టీకి చెందిన సుప్రీం లీడర్స్ అందరూ దేశం యునైటెడ్గా ఉండాలని, మొక్క చెక్కలు కాకూడదని కోరుకుంటారు. అత్యధిక సంఖ్యాకులు ఆచరించే సనాతన ధర్మాన్ని ఉచ్చ స్థితిలో నిలబెట్టాలని కోరుకుంటారు. వారి ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయంటే రాబోయే కొన్ని వందల సంవత్సరాలకు లేదా ఏనాటికి కూడా భారతదేశం వైపు మరో దేశం కన్నెత్తి చూసే సాహసం చేయకూడదు. అందుకే బీజేపీ లీడింగ్ ఫోర్స్గా ఉన్న ఎన్డీఏ కూటమి భవిష్యత్తు ప్రధానమంత్రిని తయారు చేసుకుంటోంది. ఆయనే పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ తరఫున పీఎం క్యాండిడేట్ అయిపోరు. అందుకు మరొక 5 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు, లేదా 15 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఆయన భవిష్యత్తు ప్రధానమంత్రి కావడం మాత్రం పక్కా. అందుకే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఏపీకే పరిమితమైన నాయకుడిగా అంగీకరించడం లేదు. ఆయన చేత తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహింపచేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో ప్రక్క ఇటీవలే తమిళనాడు డీఎంకే నేత స్టాలిన్పై పవన్ కళ్యాణ్ గారు తీవ్ర విమర్శలు చేశారు. ఇవన్నీ పరిశీలిస్తుంటే మనకు అర్థమయ్యే విషయం, పవన్ కళ్యాణ్ గారు దేశ నాయకుడిగా ఎదుగుతున్నారు. ఎందుకంటే భారతదేశాన్ని శత్రు దుర్భేద్యంగా చేసే ఒక ప్రధానమంత్రిగా అవతరించడం కోసం.